ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. చాలా పోస్ట్ ఆఫీస్ నుంచి మీకు లెటర్ వచ్చింది. సరే సరే. చదవని రాదు, వచ్చింది నాకు చదువుకోలేను. పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చింది లెటరేనబ్బా. నాకేమో చదువు రాదు, చిన్న నాకేం చదువుకోలే. పోస్ట్ ఆఫీస్ ఏ చదవాలమ్మా అర్థమైతే లేదు. హాయ్ డాడీ. హాయ్ రా. ఏం చేస్తున్నావు? లెటర్ వచ్చింది. నేను చదువుతా డాడీ. వద్దు. నేను చదువుతా డాడీ. వదిలే నువ్వు పడిపో. నేను చదువుతా డాడీ. వదిలే పడిపో. నేను చదువుతా డాడీ. వదిలే పడిపో. హలో బాబీ గారా, ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది, కొంచెం చదువు. నాకేమో చదువు రాకపోయా, చదవమంటాడు ఎట్లా? అయ్యో ఎట్లా చదవాలి ఇది? ఈ అక్షరాలు గుర్తుపట్టడానికి వస్తలేదు. ఏం చేయాలబ్బా? అరే ఈ అక్షరం ఏంటేమో అర్థమైతే లేదు. ఆగండి, మళ్ళీ వస్తాను నేను. చదివితే బాబు చదివినా మళ్ళీ వస్తాను. చదివిలో నాకే డౌట్. చదివిలో ఇలా ఇతనే బాబు గారా, ఇదేందో లెటర్ పోస్ట్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది, చదువు. బాబీ గారా, ఈ లెటర్ చదువు. నాకేమో చదువు రాదు, చదువు మాట్లాడు. ఏం కాదు. చదివితే బాబు. హాయ్ డాడీ. అలా పొద్దున లెటర్ పట్టుకునే తిరుగుతున్నా. అవును, నువ్వు చదువుతున్నా. వేస్ట్ ప్రైవేట్ చదివి. బాలస్వామి రాయడం ఏమనగా, నీకు మనవడు పుట్టినందుకు మీ కూతురు రాయడం ఏమనగా, నీ కూతురు లెటర్ రాసింది. శబాష్ కొడతా. గవర్నమెంట్ స్కూల్ అది మంచిగా చదువుకోడు. ప్రైవేట్ అది లక్ష పెడితే ఏం చదివింది మీరు? మేము కూడా గవర్నమెంట్ పోతాంలే, మా పిల్లలకి కూడా గవర్నమెంట్ స్కూల్ వేస్తాం. శబాష్. మా వాడిని చూసి నేర్చుకోండి. గవర్నమెంట్ చదివి ఎంత ఇంతకుముందు ఉండండి. విజిలేయండి, లాస్ట్ సాంఘిక అయిపోతుంది. కేవు కేకలేయండి, విజిలేయచ్చు గట్టిగా. అందరికీ నమస్కారం. ఇప్పుడు కాదు,
డ్యాన్స్ చేసినప్పుడు ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు వేయద్దు, డ్యాన్స్ చేసినప్పుడు వేయాలమ్మా. అందరికి నమస్కారం. ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, మరి అక్కలకు, పిల్లలకి, యువకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రోగ్రాం పాఠశాల వార్షికోత్సవ పిల్లల పండుగ. ఇక్కడ పిల్లల పండుగ లాగా లేదు. థియేటర్ కొద్దిగా కూడా డబ్బులు పెట్టుకుంటే పండుగ రాదు. అన్న ఏమో మాట్లాడదాం అనుకున్నాను, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. గట్టి క్లాప్. నాకు తెలిసిన కాడికి చిన్నపిల్లలు ఇక్కడ 1 to 5 వరకు వాళ్ళకి ఇంత పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉపాధ్యాయులు చేస్తున్నారంటే ముందర వాళ్ళకి ఎలా భవిష్యత్తు ఉందో మీరు చూసుకోవాలి. ఇంకోటి మెయిన్ ముఖ్యం, తల్లిదండ్రులు. మనం పిల్లలకు ఆస్తి ఇవ్వకుండా పర్లేదు, వాళ్ళని చదివిస్తే చాలు, అదే పెద్ద ఆస్తి మనం వచ్చేది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. మీరు కష్టం చేస్తారు, ఆ పై చదువులో గుంజుకోండి అక్కడ డబ్బులు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంత మంచి ఉపాధ్యాయులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఒకసారి పిల్లలు ఇంటికి వచ్చినాక వాళ్ళతో పాటు కొంచెం టైం తీసుకోండి. పిల్లలు వచ్చిండ్రు, ట్యాగ్ లేచిండ్రు, వెళ్ళిపోయారు కాదు. వచ్చినప్పుడు కొంచెం వాళ్ళతో కూర్చొని స్కూల్ రివిజన్ చేసుకోండి. అంటే కొందరు చదువుకున్న ఉన్నారు, లేని ఉన్నారు, ట్యూషన్లు ఉన్నాయి. మన దగ్గర ఫ్రీ ట్యూషన్ కూడా ఉంది పొన్నకల్లా. తెలుసా ఎవరికన్నా? పొన్నకల్లా ఫ్రీ ట్యూషన్ కూడా చెప్తున్నాడు మన రాజు. క్లాప్ క్లాప్ క్లాప్. తెలుగు రాజు గారికి వన్స్ మోర్ క్లాప్. ఎవరమ్మా తెలుగు రాజు? లేదు ఎవరైనా సరే అక్కడికి వచ్చి చదివించవచ్చు కూడా, రాని వాళ్ళు పంపించవచ్చు పిల్లల్ని. సరేనా? ఈ అవకాశం ఇచ్చినందుకు ఉపాధ్యాయులకు అందరికీ నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు, చాలా చక్కటి అనుభవం.
డిపెండ్ అయింది. మేము ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు మాకు ఒక డౌట్ ఉండే, ఇంత చిన్నపిల్లల ప్రోగ్రామ్ని ఇంతమంది చూస్తారా, లేకపోతే మా పిల్లల్ని ఆశీర్వదిస్తారా లేదా అనే ఒక మాలో భయం ఉండేది. అయితే ఈ జనాన్ని చూస్తే మాకు ఒకటైనా కూడా ఇంకా ఒక గంట సేపు ఉన్నా కూడా ఇదే విధంగా కూర్చుంటారనే నమ్మకం వచ్చింది. మీకందరికీ కూడా మరొకసారి మా స్కూల్ తరఫున ప్రత్యేక అభినందనలు. తర్వాత మేము ఇంతకుముందు వర్ణముత్యాలంపల్లి స్కూల్లో 14 సంవత్సరాలు పనిచేశారు. అయితే అక్కడ ఇద్దరమే టీచర్లము 7 తరగతులు ఉండే. మేమేమనుకున్నామంటే ఇద్దరమే టీచర్లు ఇంకేం చెప్తాంలే చేద్దాంలే అనే ఉద్దేశంతోన ఈసారన్నా ఎక్కువ స్టాఫ్ ఉన్న దగ్గరికి, ఎక్కువ పిల్లలు ఉన్న దగ్గరికి పోవాలని చెప్పి ఏరి కోరి మళ్ళీ కొండగలు పెట్టుకున్నాం. చూద్దాం, వీడు 6 మంది స్టాఫ్ ఉన్నాం, 120 మంది పిల్లలు ఉన్నారు, ఎట్లయినా సరే వాళ్ళని కొద్దినన్నా చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి కావాలనే వచ్చాం, కొండగలు కావాలనే పెట్టుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చాక మా టీం మంచిగా, మేము 6 మంది కూడా చాలా మంచిగా సెట్ అయిపోయాం. ఎవరిలో కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఒకరు చెప్పిన విషయాన్ని ఇంకొకరు మంచిగా అర్థం చేసుకుంటూ, తర్వాత వారికి ఏమైనా కావాల్సిన సహాయ సహకారాలు అందించుకుంటూ మా విద్యార్థులను ఇప్పటికి కూడా చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నాం. ఇందులో ఫస్ట్ మా ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర సార్ గారు, మేము ఏమి చెప్పినా కూడా లేదు, కాదు, వద్దు, ఈ 3 అన్నాడు. మీరు ఏమన్నా చేయండి సార్, మీరు చేసింది మీరు చేసేస్తే నేను మీ ఎంత సపోర్ట్గా ఉంటా అని చెప్తారు. తర్వాత మా జనార్దన్ సారు మాకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ఇంకా మా జహాంగీర్ సార్, మీకు అందరికీ తెలుసు, జహాంగీర్ సార్ చాలా మొండోడు. ఏదన్నా ఒకటి అనుకున్నాడంటే వదిలిపెట్టాడు. మేము కూడా సార్ ఏమవుతుంది సార్ వద్దు కొద్ది అంటే లేదు చెయ్యాలి, చూద్దాం ఎట్లా కాదు అనే ఉద్దేశంతో పట్టుబట్టి చూద్దాం ఖచ్చితంగా మా ఊళ్ళో ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి అని ఖచ్చితంగా చేసినటువంటి వ్యక్తి. అనుకున్న దానికన్నా ఎక్కువగానే మా జహాంగీర్ సార్ సక్సెస్ అయ్యిండు. తర్వాత రవి సార్ ఉన్నాడంటే ఆడ చాలా ఉత్సాహం ఉంటుంది, తర్వాత సంతోషం చాలా ఉంటుంది. మా రవి సార్ ఉంటాయంటే మాకు కూడా సంతోషమే. మేము కూడా ఏమనుకున్నామంటే అందరం డల్గా ఉంటాడు కానీ మా రవి సార్ ఉంటే చాలు, మాకు ఎంత ఉత్సాహం అన్నా వస్తుంది. తర్వాత మా స్వాతి మేడం కామ్గా తన వరకు తను చేసుకుంటూ 1వ తరగతి విద్యార్థులని మాత్రం చాలా చక్కగా తీర్చిదిద్దుతూ ఇప్పటి నుంచే చాలా బేసిక్స్ నుంచి చాలా చక్కగా చెప్పుకుంటూ తన వరకు తను చేసుకుంటూ మంచిగా వర్క్ చేసుకుంటున్నాం. అందరం కూడా ఒక టీం వర్క్గా ఏర్పడి మంచిగా ఇప్పటివరకు అయితే సక్సెస్ అవుతున్నాం. ముందు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొన్నకాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్దామని మరొకసారి చెప్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకుల తర్వాత నవోదయ 2 ఎగ్జామ్స్ కూడా మేమే రాపించి మేమే సీట్లు తెప్పించే ప్రయత్నం చేస్తాం. ఈసారి కొద్దిగా దానివల్ల గట్టి క్లాప్స్ అమ్మా, గట్టి క్లాప్స్. సార్ చెప్పింది 100కి 200% సాధ్యం చేసి చూపిస్తాం. గురుకుల అండ్ నవోదయ కూడా చూద్దాం. ఎప్పుడు కూడా దాన్ని బాగా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. దాన్ని ఈసారి మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము అని మరొకసారి ఊరందరి గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవరైనా విద్యార్థులు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి వచ్చి ప్రస్తావించి చర్చకు తీసుకొని రావచ్చు. ప్రతి 3వ శనివారం మీటింగ్ ఉంటుంది కాబట్టి మీ పేరెంట్స్ మీటింగ్కి వచ్చి మీ విద్యార్థుల సమస్యలు ఏమంటా ఉంటే కూడా మాకు చెప్పగలరని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంతటితో అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే సార్, చాలా చక్కటి అనుభవాన్ని, సందేశాన్ని చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా 5th క్లాస్ పిల్లలు చాలా అందరూ ఆల్ క్లాసెస్ పిల్లలు చాలా చక్కగా డ్యాన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఎండాకాలంలో మీకు ఒక అవకాశం ఉంటుంది, బాల సదనం ఉంటుంది మహబూబ్ నగర్లో. ఎవరన్నా అక్కడ నివసించే వాళ్ళు ఉంటే సంగీతం నేర్చుకోండి. సర్ఫరాజ్, ముఖ్యంగా సర్ఫరాజ్ పేరెంట్ ఒక మాట వినండి, ఆ పాప డాన్సర్గా సింగర్గా కాబోతుంది. తర్వాత అక్షిత తల్లిదండ్రులు, వీరిద్దరిలో నేను ఎక్కువ గమనించిన లక్ష్మి చాలా ఎక్సలెంట్ సంగీతం నేర్పండి. మనకు ఆడియో ఉంటుంది, వీడియో అన్ని వేరే కమల ఆడియో అని ఉంటుంది, అక్కడ పాటలు పాడిస్తాము. మంచిగా కప్లీలాగా మంగ్లీలాగా తయారవుతుంది. కాబట్టి మంచి సింగర్ని తయారు చేద్దామని కోరుకుంటూ సార్ మాట్లాడతారు. ఇక
వెనుక సభకు నమస్కారం. ఈనాటి హ్యాండ్వర్క్ డేకు వచ్చేసిన గ్రామ పెద్దలు మరియు విద్యార్థులందరికీ మరియు ఈ నిర్వహించిన నిర్వాహకులు, మన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పిల్లలు ఒక్కొక్క పాటకి ఒక్కొక్క స్కిట్ ఒక ప్రత్యేకత చూపిస్తూ మాస్టర్ ఇచ్చిన కోచింగ్ కావచ్చు పిల్లలకి వాళ్ళలోనే ఉన్న ప్రతిభను వెలికితీసి వాళ్ళను ప్రోత్సహించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు. అంటే మీరు కూడా మీ పిల్లలే కాబట్టి మన పిల్లలు ఏ విధంగా చేస్తున్నారో మనకందరికీ అర్థమైంది. ఇక్కడ వచ్చిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేస్తుందంటే అప్పటి నుంచి ఎవరి పిల్లలు ఎప్పుడు వస్తారు, మా పిల్లలు ఎట్లా డ్యాన్స్ చేస్తారు, మా పిల్లలు ఏ విధంగా మాట్లాడతారు అనేది చూడాలనే కుతూహలంతోనే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు సంతోషపడుతుంది. ఆ విధంగా ఆ పిల్లలకి మంచి ఏ రంగంలో అయితే రాణిస్తుందో అది ఆ ప్రతిభ తెలుసుకొని వాళ్ళని ఆ రూట్లోనే పంపిస్తే చదువు కావచ్చు, ఆటలు కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం నిలువ నీకు తెలియదురా. తెలంగాణలో అమర వీరులను కన్నా అమ్మ నాన్నల బాధ నీవు ఎరుగవురా. రాతి బొమ్మల్లోన
వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నా ఒక్క 2 నిమిషాలలో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేష్ సార్ వాళ్ళ మేడము వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాతి మేడం వాళ్ళ పేరెంట్స్ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాతి మేడం పేరెంట్స్ కూడా వేదిక పైకి రావాలి. స్వాతి మేడం వాళ్ళ పేరెంట్స్ నారాధన ఓకే రైట్ సార్. ఇప్పుడు స్వాతి మేడం వాళ్ళ వారి యొక్క పిల్లలు అందరూ కూడా మేడం తాండూరు నుంచి హైదరాబాద్ రావాల్సిందిగా మా పాఠశాల ఉపాధ్యాయురాలు, అదేవిధంగా స్వాతి మేడం వాళ్ళ మేడం వాళ్ళ యొక్క కూతురు వారిని సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రండి మేడం. మేడం ఓకే సార్ కొద్దిగా సైడ్ సార్. మేడం జయశ్రీ, అదేవిధంగా మా పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకటి డ్యాన్స్ కూతురు ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. నిలబడి